ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం అర్ధవీడులో కాసిం వలి భార్యతో గత కొంతకాలంగా తరచూ గొడవ పడేవాడు. ఆయనతో ఈ నెల 8వ తేదీ రాత్రి సుమారు 9 గంటల సమయంలో యథావిధిగా మద్యం సేవించి భార్యతో గొడవపడి భార్యను ఎట్టకేలకు హతమార్చాలనే ఉద్దేశంతో కత్తితో దాడి చేయాలని పన్నాగం పొందాడు. ఇది గ్రహించిన తన కుమారుడు షేక్ షాకీర్ అడ్డుపడగా కత్తి షాకీర్ చేతిలో కత్తి గుచ్చుకోవడంతో స్థానికులు వెంటనే చికిత్స కోసం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే షాకీర్ మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి ముద్దాయిని అరెస్టు చేసి ఖమ్మం సర్కిల్ ఆఫీసులో మార్కాపురం డీఎస్పీ నాగరాజు మీడియా సమావేశంలో ముద్దాయిని హాజరుపరిచారు. ఈ సమావేశంలో అర్ధవీడు ఎస్ఐ ఖమ్మం సిఐ మల్లికార్జున, మార్కాపురం డీఎస్పీ నాగరాజు పాల్గొన్నారు. ఆ లుంగిలో దాచుకొని వస్తున్నాడు, ఏదో ఉపద్రవం జరుగుతుందని ఆ కుర్రోడు కొంచెం అలర్ట్గా ఉండటంతో సడన్గా వాళ్ళ అమ్మ మీదకి కత్తి తీసుకొని పొడవడానికి ప్రయత్నించినప్పుడు ఆ 14 ఏళ్ళ ముందు అబ్బాయి వేశారు పొడవాడు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్న చంపేస్తాడని చెప్పేసి టక్కన అడ్డం రావడం జరిగింది. అది అడ్డం వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ కరెక్ట్గా ఈ ప్రాంతంలో ఆ అబ్బాయికి ఆ కత్తి ఉంచుకోవడం జరిగింది. సో ఆ ఇంజరీ ద్వారా అతను ఇంజూరీ అయిన తర్వాత ఇమీడియట్గా మార్కాపురం హాస్పిటల్కి అతను ఇమీడియట్గా షిఫ్ట్ చేయడం జరిగింది. కానీ అప్పటికే ఆ కుర్రవాడు చనిపోయాడు. సో ఈ సదర్ కేసుని దర్యాప్తులో ఈ భార్యాభర్తల బంధాలు, ఈ కలిసి జీవించడంలో ఉండే అన్నీ కూడా దీంట్లో మాకు బయటకు రావడం జరిగింది. యాక్చువల్గా వీళ్ళది మార్కాపురం పోలీసు ప్రయత్నాలు. ఈ భార్యాభర్తలు అక్కడ బతకలేక వీడి వేధింపులు తాడలేక ఆమె అర్ధవీడు సొంతూరైన అర్ధవీడికి వచ్చేసి ఆ పిల్లలతో తన పాటికి తను బతుకుతుంటే ఇతను కూడా ఈయన అక్కడ ఉండలేక భార్య పిల్లలు ఇక్కడే ఉన్నారు కదా అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళని ఏ రోజు కూడా ప్రశాంతంగా ఉండలేదు. ఆల్రెడీ 3 పిల్లలు, అమ్మాయికి పెళ్లి చేశారు, ఇంకొక పాప ఉంది, ఇంకొక బాబు. సో వీళ్ళు ప్రతిరోజు కూడా ఈ బేల్దారి పని ఏదైనా చేసుకొని సంపాదించుకొని ఒక నయా పైసా కూడా ఇంట్లో ఇవ్వకుండా కంప్లీట్గా ఎంత సంపాదించాడో అందరికీ తాగేసేసి తినేసేసి సో